నేను మీ ఏకే రెడ్డి అడ్వకేట్. మన ఫాలోవర్స్లో ఒకరు గయ్యాళి భూమి గురించి అడిగారు. ఇంతకీ గయ్యాళి భూమి అంటే ఏంటి? గయ్యాళి భూమి జాబితాలో మీ భూమి గాని ఉంటే ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గయ్యాళి భూమి అంటే వ్యవసాయానికి పనికిరాని భూముల్ని గయ్యాళి భూమిగా పరిగణిస్తారు. గతంలో సర్వే చేసినప్పుడు ఏవైతే వ్యవసాయానికి అనుకూలంగా లేకుండా ఉంటాయో అటువంటి భూముల్ని గయ్యాళి భూములుగా రెవెన్యూ రికార్డులో మెన్షన్ చేయడం జరిగినది. ఒకవేళ మీ భూమి గయ్యాళి భూమి జాబితాలో ఉన్నట్టయితే మీరు ఏమి చేయాలంటే మీ తహసీల్దార్కి ఒక పిటిషన్ అనేది ఫైల్ చేయాలి. ఆ పిటిషన్లో గయ్యాళి భూమి మీకు ఎలా సంక్రమించినది, అలానే గయ్యాళి భూమి మీకు వారసత్వంగా వచ్చిందా లేదా మీరు దాన్ని తీసుకున్నారా అనే విషయాన్ని క్లియర్గా మీరు మెన్షన్ చేయాలి. దానికి ఎన్క్లోజర్స్గా రిజిస్ట్రేషన్ కాపీ కానీ, 1B కానీ, అడంగల్ కానీ, ట్యాక్స్ రిసిప్ట్స్ కానీ, పొజిషన్ సర్టిఫికేట్స్ కానీ ఇలాంటివి మీరు ఎన్క్లోజ్ చేయాలి. ఇవన్నీ ఎన్క్లోజ్ చేసి మీ తహసీల్దార్ గారికి పిటిషన్ మీరు ఫైల్ చేసినప్పుడు 30 రోజులు గడువు ఉంటుంది. ఒకవేళ తహసీల్దార్ గారు మీ పిటిషన్కి స్పందించకపోతే ఏమి చేయాలి అనే విషయాన్ని పార్ట్ 2లో తెలుసుకుందాం. ఇటువంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలానే ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి.